పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇక వాయనాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. వ్రతం రోజు అమ్మవారిని రెడీ చేసుకోవాలి, ఇంకా ప్రసాదాలు చాలా పనులు ఉంటాయి కదా, అది పిల్లలతో చేసుకోవాలంటే అనుకున్న టైంకి అస్సలు అవ్వదు. అందుకే ముందు రోజే వాయనాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాయనాలు నార్మల్ గా ఇచ్చే కంటే కొంచెం స్పెషల్ గా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా అరిటాకులో అయితే ప్రిపేర్ చేస్తాను. వాయనాలు ఇవ్వటానికి ఇంకా చాలా ఉంటాయి, కొంటూ ఉంటారు కదా, అవన్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా మంచిగా అరిటాకులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడటానికి బాగుంటుంది, మనకు ఉన్నంతలో అయిపోతుంది. నేనైతే 9 మందికి ఇద్దాం అనుకున్నాను, అందుకే 9 కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కెమెరా ముందు నేను రెడీ చేసేది చూసారు కానీ అమ్మని చూడలేదు కదా. నా పక్క నుండి 2 ఆకులు 2 వక్కలు అన్ని కూడా సర్దిస్తుంది. ఇక నేనేమో ఫాస్ట్ గా చుట్టేసి పెట్టేస్తున్నాను. 7 వాయనాలు అయితే ఇంకా ప్రిపేర్ చేశాను. అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా చేయలేదు, అప్పటికప్పుడు ఇవ్వచ్చులే. ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న వాయనం అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా బుట్ట బొమ్మ తనకు వాయనం ఇచ్చిన బ్లౌజ్ పీస్ ని మళ్ళీ నేనే కుట్టుకోవాల్సి వస్తుంది కదా, అందుకని కొంచెం డిజైన్ ఉన్నది తెచ్చిన, తనకే ఫ్రాక్ కుడదామని. శనిగల ప్రసాదం పెట్టియడానికి కూడా అరిటాకుతోనే దుప్పలు అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పడుకునేసరికి 11, 12 అయింది. బాయ్.